ఎర్ర చొక్కా, జబ్బకు వేలాడే సంచి, లాల్చీ పైజామా, పెద్ద కళ్ళజోడు, కాళ్లకు స్లిప్పర్స్. ఈ ఇంట్రొడక్షన్ ఎవరిదనుకుంటున్నారా? అదేనండి, ఒకప్పటి కామ్రేడ్స్. కానీ అదంతా గతం. ఇప్పుడు ఎర్ర జెండాలు తమ పంథాను మార్చుకున్నాయి. మోడర్న్ టెక్నాలజీని, బూర్జువా పార్టీలను ఫాలో అవుతూ మోడర్న్ కామ్రేడ్స్ గా మారిపోతున్నారు. తెలంగాణలో లెఫ్ట్ ట్రెండ్ సెట్ చేసేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపింది ఒకప్పుడు కామ్రేడ్సే. అంతో ఇంతో ఈ రాష్ట్రంలోనే కమ్యూనిస్టులకు కాస్త బలం ఉందని చెప్పొచ్చు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు సిపిఐ తెలంగాణకు ఫేవర్ గా ఉంటే సిపిఎం సమైక్యాంధ్రకి ఓటేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్యకర్తలను, పార్టీని కాపాడుకునేందుకు సరికొత్త ప్లాన్లు చేస్తున్నాయి. ఫ్యూచర్ ప్లాన్లలో భాగంగా ఐఫై టెక్నాలజీని వాడుకునేందుకు స్కెచ్ వేశాయి. ఒకప్పుడు మొబైల్ ఫోన్ కూడా నిషేధమన్న లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు మొబైల్ ఫోన్లను ఫుల్ గా వాడుకుంటున్నాయి. సిపిఎం పార్టీ ఒక అడుగు ముందుకేసి మొబైల్ యాప్ ని క్రియేట్ చేసింది. ఈ యాప్ తో సిపిఎం పార్టీ డైలీ కార్యక్రమాలను కార్యకర్తలకు, నేతలకు, ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది. ఒక్క క్లిక్ తో పార్టీ ప్రచారం ప్రజల చేతుల్లోకి తెచ్చింది. ఇంతటితో ఆగకుండా రాష్ట్రంలో కార్యకర్తలకు తమ యాక్టివిటీస్ చేరువ చేసేందుకు సిద్ధమయ్యాయి లెఫ్ట్ పార్టీలు. గతంలో రెండు పార్టీలు నడుపుతున్న పేపర్లకు కమ్యూనిస్టు బ్రాండ్ పడిపోయింది. కార్యకర్తలు, సింపథైజర్స్ మాత్రమే చదివేవారు. ఇప్పుడు పత్రికలకు తెలంగాణ ఫ్లేవర్ అద్దారు లీడర్లు. పేర్లు, రంగులు మార్చి అందరి పత్రికలనే సంకేతాలిచ్చారు. టీవీ ఛానల్లో తమ వాయిస్ వినిపిస్తున్నారు. మన పేపర్, మన ఛానల్, మన కార్యకర్తలు అనే ధీమాతో ముందుకు పోతున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు, అదే రకంగా వామపక్ష కమ్యూనిస్టు పార్టీ మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులలో అన్ని రకాల సాధనాల్ని ఉపయోగించుకొని వామపక్ష ఉద్యమాల్ని, భావజాలాల్ని, అదే రకంగా ప్రజా సమస్యల్ని ప్రజానీకంలోకి, జనంలోకి తీసుకెళ్లాలనేటువంటి భావన ఉంది. అందులో భాగంగానే ఈరోజు సోషల్ మీడియా కానీ, మీడియాని కానీ వీటన్నింటిని కూడా ఉపయోగించుకొని ప్రజల్లోనికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్యనే రాష్ట్రంలో భారీ బహిరంగ సభలు నిర్వహించిన సిపిఎం, సిపిఐ మంచి మైలేజీ వచ్చిందని భావిస్తున్నాయి. ఈ స్పీడ్ కు బ్రేకులు వేయకుండా అలాగే కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీకి ధీటుగా పోటీనివ్వాలని నిర్ణయించుకున్నాయి. ఎర్ర జెండా పాతితే తిరుగుండొద్దని నిర్ణయించుకున్నాయి. అందుకు తగ్గట్టుగా మార్పులు చేసుకుంటున్నాయి లెఫ్ట్ పార్టీలు. ఇతర పార్టీలకు ధీటుగా టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాయి లెఫ్ట్ పార్టీలు. పార్టీలను ప్రజల్లోకి, కార్యకర్తల్లోకి తీసుకెళ్లేందుకు నయా పంతా ఫాలో అవుతున్నాయి. కార్యకర్తలకు కావాల్సిన కంటెంట్ ను క్లారిటీగా అందించేందుకు అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ వాడుకుంటున్నారు కమ్యూనిస్టులు.